ఎప్పుడైతే నీ బిజినెస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, ప్రేమిస్తావో, అప్పుడే సక్సెస్ అవుతావు. ఒకడు అంటాడు వేస్టేజ్ వేస్టే, అవునా వేస్టే, నేను చేయలేక చచ్చిపోతున్నా. ఇష్టం లేదు, నువ్వు సక్సెస్ అవ్వు. సార్ 3 సంవత్సరాలు చేస్తున్నా. నువ్వు చేస్తున్నావు కదా, నేనే చేస్తున్నా. అవదు. ఎందుకు మనం అవదు. నీ డౌన్లైన్స్ దగ్గర కానీ నీ దగ్గర కానీ మనసులో ఇది అవ్వదు, ఇది చెయ్యలేను, దీన్ని ప్రేమించకుండా దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ చేస్తావో 100కి 200% సక్సెస్ అవ్వు. నేను మీ యొక్క వెస్టేజ్ మీరు ప్రేమించండి. మీ వెస్టేజ్ మీరు ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు దీన్ని ప్రేమించాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్, థింక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు మన డౌన్లైన్ మన అప్లైన్ ఎవరైనా సరే వెస్టేజ్ గురించి ఒక మాట అంటే చొప్పెట్టు కొట్టండి, వెంటనే చొప్పు తీసుకొట్టండి. దాంట్లో మీరు డబ్బులు తినే లెక్కైతే అంటే చొప్పెట్టు కొట్టేసేయండి. సార్ వెస్టేజ్ ఇక్కడున్న లీడర్లు అందరూ కూడా మీలాగా నార్మల్ పర్సన్స్నే సార్. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి ఎలాంటి లైఫ్ని ట్రీట్ చేస్తున్నామంటే, మా తాతకే, మా ముత్తాతకే, మా నాన్నకే, మా అమ్మకే, మా అక్కకే, మా బావకే, మా చెల్లికి ఎవరికి కారు లేదు, నాకుంది సార్ కారు. ఎవరికి కారు లేదు. లచ్చ అంటే మా ఊర్లో తీసుకున్న మగాడే లేడు. చందుకు 5 లక్షలు సార్. ఒక మారుమూల ప్రాంతంలో చందుకు 5 లక్షలు నెలకే, మగాడే లేడు. నేను మగాడిని. దట్ ఈస్ ద క్యారింగ్ వెస్టేజ్, దట్ ఈస్ ద గోస్ టు వెస్టేజ్. సో ఖచ్చితంగా వెస్టేజ్ అంత ప్రేమిస్తేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్, యూ మేక్ థింగ్స్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్. సో ఈ వెస్టేజ్ కష్టమా నష్టమా ఇదన్నీ మీ మైండ్ సెట్లో. నేను అడుగుతాను నేను ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, చందు గారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు? సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. రైట్, సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. ఒక ఫెయిల్ అయిన వ్యక్తిని అడిగాడు, అరే 3 నెలల మటు 3 సంవత్సరాలు అదే ఉన్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకుంటలేదు కదా, ఎందుకు నువ్వు చేయట్లేదు అంటే ఆడు ఫెయిల్ అవ్వడానికి కారణాలు చెప్తాడు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఆడు ఫెయిల్ అవ్వడానికి ఆడి దగ్గర 100 కారణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. రెండు మీరు ఆలోచించే విధానం. సక్సెస్ అయినోడు యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు. ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు. ఎవరితో వాళ్ళతో ఉంటారు. సో మీరు మాతో సక్సెస్ అయినా మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఫెయిల్యూర్ అయిన వ్యక్తులతో మీతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి అందరి కారణాలు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన కారణాలు చెప్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన కారణాలు చెప్తారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళ కారణాలు వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళ కారణాలు ఎత్తుక్కుంటూ పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవుతాడు. ఇక నేను అందుకే చెప్తున్నాను. సో ఖచ్చితంగా